వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. వెంకటగిరిలో నిర్వహించిన రా కదలిరా సభలో విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. సీఎం జగన్ మాట తప్పాడు, మడమ తిప్పాడు అంటూ సెటైర్లు వేశారు. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గమైనా సంతోషంగా ఉందా అంటూ ప్రశ్నించారు చంద్రబాబు. బాబాయి గొడ్డలిపోటును గుండెపోటుగా మార్చే యత్నం చేశారని, తనపై ఆ కుట్రను వేసేందుకు చూశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్న బాణం రివర్స్ అయిందంటూ పంచులు పేల్చారు చంద్రబాబు. ఏ యువతకైనా ఉద్యోగం వచ్చిందా? ఏ మహిళలన్నా ఆనందంగా ఉన్నారా? నిత్యావసర వస్తువుల ధరలన్నీ అందుబాటులో ఉన్నాయా? మీకు కష్టాలు ఉన్నాయా లేదా? మీకు పేదలు కడుపు నిండా తిండి తినే పరిస్థితి వచ్చిందా? నిన్నే సంక్రాంతి పండుగ అయింది, పండుగ కూడా చేసుకోలేకపోయాం. నేనుంటే సంక్రాంతి కానుక, క్రిస్మస్ గిఫ్ట్లు అన్ని ఇచ్చేవాడు, అన్ని పోయినా. ఈరోజు మనం రామాలయం అయోధ్యలో 495 సంవత్సరాల తర్వాత రామాలయం కడుతున్నామని దేశం అంతా చాలా ఉత్సాహంగా చూస్తా ఉంటే, వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడు, న్యాయాన్ని ధర్మాన్ని కాపాడే వ్యక్తి, తప్పు చేస్తే ఎప్పుడో కాదు ఈ జన్మలోనే శిక్ష వేసే వ్యక్తిని ఆ దేవాలయాన్ని అపవిత్రం చేస్తున్నారు. నాకు ఇంటి దైవం ఒకటే చెప్తున్నా, ఎవరైనా మీ ఇష్ట ప్రకారం వెంకటేశ్వర స్వామికి అపచారం చేస్తే మిమ్మల్ని ఆ దేవుడు వదిలిపెట్టాడు, మేము కూడా వదిలిపెట్టమని చెప్పి తెలియజేస్తున్నా. ఈ మధ్య కొండపైకి పోయారా మీరు ఎవరైనా? అన్నదానం బాగుందా? బాగుందా అన్నదానం? ఎన్టీ రామారావు గారు పెట్టింది అన్నదానం, సక్రమంగా జరిగింది. 1,00,000 మందికి భోజనం పెట్టేవాళ్ళం. ఎంతమందికి కావాలంటే పెట్టేదానికి కార్పస్ ఫండ్ కూడా వచ్చింది. నేనే ప్రాణదానం ప్రారంభించాను. ఆ రోజే నా మీద పెద్ద దాడి జరిగింది. ఆ వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు, మళ్లీ రాష్ట్రాన్ని కాపాడడం కోసం. అలాంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఒక రెడ్ శాండిల్ వ్యాపారం చేసే స్మగ్లర్లకి ఒక డెన్ గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. అది నా ఆవేదన. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకునింది. ఓడిపోతామనేది అయిపోయింది. ఓడిపోతాడా లేదా? ఇలాంటి దుర్మార్గుడు గెలిచి మనం ఓడిపోవాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రజలు గెలవాలి, జగన్ పోవాలి. ఏ పాలకుడైనా తన హయాంలో అభివృద్ధి కావాలని చూసి అభివృద్ధి చూసి ఓట్లు అడుగుతాడు. ఈ దుర్మార్గుడు మాత్రం విధ్వంస విధానాలతో, దోపిడీతో రాష్ట్రాన్ని నాశనం చేసి ఇప్పుడు దొంగ ఓట్ల కోసం తాపత్రయం పడుతున్నాడు. తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో, పట్టభద్రుల ఎన్నికల్లో ఎక్కడ చూసినా అన్యాయం చేశారు. ఒక చంద్రగిరి నియోజకవర్గం నిన్న చూస్తే 1,15,000 ఓట్లు. అక్కడ ఒక పెద్ద వీరప్పనున్నాడు. ఆ వీరప్పన్ 1,15,000 ఓట్లు దొంగ ఓట్లు చేశాడు. ఆయనకు ఒత్తాసు పలికేది ఈ ముఖ్యమంత్రి. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి, ఎవడిని వదిలిపెట్టమని మీ అందరికీ హెచ్చరిస్తున్నా. ఇప్పుడే జనసేన అధ్యక్షుడు చెప్పాడు, వేరే రాష్ట్రాలకు పోతే అడుగుతున్నారు మీ రాజధాని ఏదని. తమిళనాడులో పోతే గర్వంగా చెప్తారు మా రాజధాని చెన్నై అని. తెలంగాణకి వెళ్తే హైదరాబాద్ ని గర్వంగా చెప్తారు. దాంట్లో నా యొక్క కృషి కూడా ఉంది. బెంగళూరు పోతే, కర్ణాటకకు పోతే మా రాజధాని ఏమిటంటే బెంగళూరు అని చెప్తాడు. నేను అడుగుతున్నా, ఇప్పుడు మీ రాజధాని ఏది? ఏది మీ రాజధాని? ఏది మీ రాజధాని? 3 ముక్కలాట ఆడేశాడు. మనం మొత్తం దివాలా తీశాం. ఇలాంటి దుర్మార్గుడు ఈ వ్యక్తి. ఇంకో పక్క మద్యపాన నిషేధం,
ఎంత కమ్మగా చెప్పాడు మా ఆడబిడ్డలకు ఆ రోజు. మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓటు అడగతా. మద్యపాన నిషేధం చేయకపోతే మీరు ఓటు వేయిద్దని చెప్పాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఏం చేశాడు? సొంత బ్రాండ్లు పెట్టాడు, నాసిరకం బ్రాండ్లు పెట్టాడు, మన జీవితాలతో ఆడుకున్నాడు. 36,000 కోట్ల రూపాయలు మద్యాన్ని తాకట్టు పెట్టి 25 ఏళ్లకు అప్పు తీసుకొచ్చాడు. ఇది మాట తప్పడం అవునా కాదా? విశ్వసనీయత ఉందా ఈ వ్యక్తికి? ఓటు అడిగే హక్కు ఉందా ఈ వ్యక్తికి? ఇది అయిన తర్వాత సిపిఎస్ రద్దు. ఏం చెప్పాడు? ఒక వారం అంతేనా? ఇది పెద్ద సమస్య. వారం ఓపి పట్టన్నా, ఒక వారం అంతేనన్నా, ఏం కాదు చేస్తారు. ఎన్ని వారాలనేవి అని అడుగుతున్నా మిమ్మల్ని. చేశాడా అని అడుగుతున్నా. మాట తప్పాడా లేదా? విశ్వసనీయత ఉందా ఈ వ్యక్తికి? ఇంకో పక్క కరెంటు ఛార్జీలు పూర్తిగా తగ్గించేస్తా, కరెంటు ఛార్జీలు లేకుండా చేస్తా చెప్పాడా లేదా? ఈ రోజు 200 రూపాయలు బిల్లు కట్టే వాళ్ళకి ఎంత వస్తా ఉంది? 1000 రూపాయలు వస్తా ఉందా లేదా? 9 సార్లు పెంచాడా లేదా? దీనికి కారణం ఎవరిని అడుగుతున్నా మిమ్మల్ని. అదే ఆయన విశ్వసనీయత. వివేక హత్యపై నాడు ఏమన్నాడు తమ్ముళ్ళు? ఏమన్నాడు? జ్ఞాపకం ఉందా? ఫస్ట్ సాక్షి గెజిట్ ఉంది, అందులో వేసాడు. ఏమేశాడు? వివేకానందరెడ్డి గుండెపోటు. తర్వాత అంత మునుపు అయితే గుండెపోటు. ఎందుకు రక్తం వచ్చిందంటే వాంతులు వచ్చి రక్తం వచ్చింది. ఆ తర్వాత పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత ఇది గొడ్డలి పోటును ఒప్పుకొని నా పేరు తీసుకొచ్చాడు దుర్మార్గుడు. నారాసుర రక్త చరిత్ర. వాళ్ళకు ఒక పేపర్ ఉంది, దాంట్లో రాయేశాడు. ఇప్పుడేం చేశాడు? చెల్లెలపైనే, వివేకానందరెడ్డి కూతురుపైనే కేసులు పెట్టే పరిస్థితి వచ్చాడు. అది ఇతని యొక్క విశ్వసనీయత. ఇంకో పక్క జగనన్న బాణం. ఏమైంది? ఈరోజు రివర్స్ గా వచ్చింది. ఏంటి కారణం? ఇదేనా మీ విశ్వసనీయత? అంటే దీనికంటే దుర్మార్గం ఇంకేం కావాలని అడుగుతున్నా. అందుకని ఈరోజు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఇతని విశ్వసనీయత ఎంత భయంకరం అంటే, దుర్మార్గంగా 29 మంది ఎస్సీలు ఎమ్మెల్యేలుగా ఉంటే 29 మందిని మార్చేశాడు. ఈ ఊర్లో చెత్త ఇంకొక ఊరికి, ఆ ఊర్లో చెత్త మీ ఊరికి. మిమ్మల్ని మోసం చేసి ఓట్లు వేయించుకొని మళ్ళా మొత్తాన్ని ఫినిష్ చేయడానికి. ప్రజాప్రతినిధికి వాల్యూ ఉందా తమ్ముళ్ళు? మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకుంటాం, ఈయన ఒక నాయకుడు. ఆ నాయకుడు ప్రజాభిప్రాయాన్ని చూరగొంటేనే ఎన్నికలు నిలబడతాడు. ఇదొక పార్టీ. ప్రజాస్వామ్యంలో కొన్ని హామీలు ఇస్తాం, సుపరిపాలన చేస్తాం, తిరిగి ఆ హామీలు నిలబెట్టుకుంటాం. అప్పుడే ఆ పార్టీకి ఓట్లేస్తారు. ఇప్పుడు మోసం చేసి ఓట్లు వేయించుకోవాలనుకుంటున్నాడు. నాకు ఒకటి జ్ఞాపకం వస్తుంది. ఇక్కడికి వస్తే సుమతి శతకం చిన్నప్పుడు చదివా, ఈ మధ్య చదవలా, ఇప్పుడు చదువుకుంటున్నాం. మళ్ళా కనకపు సింహాసనమున సునకమును కూర్చుండబెట్టి శుభ లగ్నమున దొనరగ బట్టము కట్టిన వెనుకటి గుణమేల మాను వినరా సుమతి. దీని అర్థమైందా మీకు? మంచి ముహూర్తం చూసి ఒక కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చుని రాజుగా పట్టాభిషేకం చేస్తే దాని బుద్ధి మారుతుందా తమ్ముళ్ళు? ఏం చేస్తాదా కుక్క? సింహాసనాన్ని పాడు చేస్తుంది. అవునా కాదా? అందుకే మళ్ళా మీరు అన్ని దిక్కులు చెప్పాలి. కనకపు సింహాసనమున సునకమును కూర్చుండబెట్టి శుభ లగ్నమున దొనరగా బట్టము కట్టిన
వెనుకటి గుణమేల మాను వినరా సుమతి. ఆ రోజు మీకు అందరికీ తెలుసు ఈయన ఒక ఫ్యాక్షన్ లీడర్ అని, నేరస్తుడని తెలుసు, మానసిక రోగి అని తెలుసు. తెలుసా లేదా మీకు? కానీ ఒక్కసారి అన్నాడు, ముచ్చటపడిపోయారు. తల మీద చేయి పెట్టాడు, ఒక్క ఛాన్స్ అన్నాడు, తల మీద చేయి పెట్టాడు, బుగ్గల్ని విరాడు. మీరంతా కూడా ఐస్ అయిపోయారు. ఈ రోజు మనం అంతా కూడా ఆహుతి అయిపోయాం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా.